వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మంగళగిరి ప్రజల కోసం లోకేష్ ప్రజా దర్బార్. మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టు 16,000 కోట్లతో మేము ప్రారంభించామన్నారు ఎమ్మెల్యే కేటీఆర్. శ్రీశైలం డ్యాం గేట్ల ఎత్తివేత. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్ లో భారత్ కు 2వ స్థానం. మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టు 16,000 కోట్లతో మేము ప్రారంభించామని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రాజెక్టు వ్యయం మొదట 50,000 కోట్లు అన్నారు, తర్వాత 70,000 కోట్లు అన్నారు. ఆ తర్వాత ఏకంగా దాన్ని 1,50,000 కోట్లకు పెంచారు. దాని వెనుక ఉన్న మతలబు ఏంటో ప్రభుత్వం ప్రజలకు చెప్పాలన్నారు. అసెంబ్లీలో మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడారు. మూసీలో 16,000 కోట్ల రూపాయలతో ఆనాడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు మొత్తం డిజైన్స్ కూడా తయారు చేసి ఫైనల్ చేసి ఆఖరికి గ్లోబల్ డిజైన్ కాంపిటీషన్ కూడా ఇన్వైట్ చేసినాం సార్. చేసిన తర్వాత ఇవాళ మాకు ఆశ్చర్యం ఎక్కడ కలుగుతా ఉందంటే, ఒకరోజేమో 50,000 కోట్లతో మూసీ ప్రక్షాళన, మూసీ బ్యూటిఫికేషన్ అని ఒకరోజు ప్రకటన వస్తుంది. తర్వాత పర్యాటక శాఖ మంత్రి గారేమో 70,000 కోట్లతో అని చెప్పి వారు ప్రకటన ఇచ్చారు. ఆ తర్వాత ఈ మధ్యన ముఖ్యమంత్రి గారు గోపన్పల్లిలో 1,50,000 కోట్లతో మూసీ అన్నారు. అధ్యక్ష, నేను అడిగేది ఒక్కటే, శ్రీధర్ బాబు గారి నుంచి క్లారిఫికేషన్. ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది, ఇది ప్రజల సొమ్ము. 16,000 కోట్లతో ఇంక్లూడింగ్ ఎక్స్ప్రెస్ వే, ఈస్ట్ టు వెస్ట్ ఎక్స్ప్రెస్ వే 55 కిలోమీటర్లు ప్లస్ బ్యూటిఫికేషన్ మేము ప్రారంభించాం ఆల్రెడీ. మీకు తెలియకపోవచ్చు, నాగోల్లో మీరు పోతే మీరు చూడవచ్చు. వారిని కోరేదేమంటే, ఇది రాష్ట్ర ప్రజల సంపద. 16,000 ఎందుకు 50 అయింది, ఎందుకు 50 70 అయింది, ఎందుకు 70 1,50,000 అయింది, ప్రజలకు స్పష్టత ఇవ్వాలని చెప్పి శ్రీధర్ బాబు గారిని కోరుతా ఉన్నా. మూసీ బ్యూటిఫికేషన్ విషయంలో మొన్న నేను డిప్యూటీ సీఎం గారిని చూశాను, ఒక డిపిఆర్ కూడా తయారైంది. మేమేమి ఊరికే అడగలేదు, లెటర్ బారేయలేదు, కేంద్ర ప్రభుత్వానికి డిపిఆర్ కూడా ఉంది అన్నారు. డిపిఆర్ దయచేసి ఉంటే సభ ముందు టేబుల్ చేయండి, ప్రజలందరూ సభ్యులందరూ కూడా చదువుకుంటారు ఎందుకంత మొత్తంలో ఖర్చు పెరిగిందో అర్థం. ఎగువ నుంచి వస్తున్న భారీ వరదలతో శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుంటలా మారింది. పూర్తి స్థాయి నీటి మట్టం 215 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 180 టీఎంసీలుగా ఉంది. దీంతో అధికారులు గేట్లు ఎత్తారు. సోమవారం నుంచి గేట్లు ఎత్తేందుకు అధికారులు సన్నాహకాలు చేసి సాయంత్రం నీటిని వదిలారు. ఇప్పటికీ దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. 4 గేట్లను దాదాపు 12 అడుగుల మేర ఎత్తివేశారు. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో భారత్ జట్టు టాప్ 2 స్థానంలో కొనసాగుతుంది. 120 రేటింగ్ పాయింట్లతో 2వ స్థానంలో నిలిచింది. టెస్ట్ ఫార్మెట్ లో ఆస్ట్రేలియా జట్టు నంబర్ 1 జట్టుగా కొనసాగుతుంది. 124 రేటింగ్ పాయింట్లతో ఆ జట్టు అగ్రస్థానంలో ఉంది. వెస్టిండీస్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో రాణిస్తున్న ఇంగ్లాండ్ జట్టు 3వ స్థానంలో నిలిచింది. ఆ జట్టు వద్ద 105 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఇలా 4వ స్థానంలో దక్షిణాఫ్రికా జట్టు నిలిచింది. డ్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ టాప్. ఇక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25లో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఇక మొత్తం 74 పాయింట్లతో 2వ స్థానంలో నిలిచింది. 68.52% విజయాలతో అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఇప్పటి వరకు 9 టెస్ట్ మ్యాచ్లు ఆడిన భారత్ 6 విజయాలు సాధించింది. జూన్ 2025లో WTC ఫైనల్ స్థానం లక్ష్యంగా దూసుకువెళ్తుంది. కాగా 2 WTC ఎడిషన్లో ఫైనల్ ఆడినప్పటికీ టైటిల్ గెలవకపోయిన విషయం తెలిసిందే.
వాడివాడిగా వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ రూట్ మ్యాప్ పై రైల్వే అధికారులకు ముఖ్యమంత్రి సూచనలు చేశారు. దక్షిణ తెలంగాణలో మెరుగైన రవాణా వ్యవస్థ ఏర్పాట్లో కీలకమైన వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ రూట్ మ్యాప్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైల్వే శాఖ అధికారులకు సూచనలు చేశారు. దక్షిణ మధ్య రైల్వే చీఫ్ ఇంజనీర్ సుబ్రహ్మణ్యన్ ఇతర అధికారులు సోమవారం సాయంత్రం అసెంబ్లీ విరామంలో సీఎం గారిని ఆయన కార్యాలయంలో కలిసి వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ రూట్ మ్యాప్ ను ప్రజెంట్ చేశారు. వికారాబాద్, పరిగి, కొడంగల్, నారాయణపేట్, మక్తల్ మీదుగా మొత్తం 145 కిలోమీటర్ల మేర సుమారు 3,500 కోట్లతో ఈ రైల్వే లైన్ నిర్మించనున్నారు. వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ ప్రణాళికల్ని వడివడిగా పూర్తి చేసి పనులు చేపట్టే దిశగా రైల్వే శాఖకు సహకరించాలని ఆర్ఎండ్బి అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. మహారాష్ట్రలోని అహ్మదానగర్ లో శనివారం రాత్రి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ చిరుతపులి జనవాసాల్లోకి వచ్చింది. ఓ ఇంటి ముందు ఉన్న కుక్క పిల్లలపై అది దాడి చేసింది. దీంతో తన పిల్లలను కాపాడుకునేందుకు చిరుతతో కుక్క పోరాడింది. అయితే దాని ప్రత్యామ్నాయాలు ఫలించలేదు. తల్లి ముందే కుక్క పిల్లలను చిరుతపులి ఎత్తుకుపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చిరుతతో పోరాడిన కుక్కపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కొత్త వైరస్ విజృంభిస్తుంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే. వైద్య నిపుణులు సలహాలు తీస్తున్నారు. అలాగే భాగ్యనగర వాసులను అప్రమత్తం చేశారు. జిహెచ్ఎంసీ నోరో వైరస్ వ్యాధి కలుషిత నీరు, ఆహారంతో వ్యాపిస్తుందని హెచ్చరిక జారీ చేశారు. చేతులు సబ్బుతో కడుక్కోవడం, కాచి చల్లార్చిన నీరు తాగడం చేయాలని సూచించారు. హైదరాబాద్ నగరంలో మరొక వైరస్ విజృంభిస్తుంది. వేగంగా వ్యాపించే నోరో వైరస్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నగరవాసులను అప్రమత్తం చేసింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా జిహెచ్ఎంసీ పలు సూచనలు చేసింది. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై భాగ్యనగర వాసులకు సూచనలు చేసింది. నోరో వైరస్ వ్యాధితో జాగ్రత్త, కలుషిత నీరు, ఆహారం కారణంగా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుందని పేర్కొంది. చలి, జ్వరం, వాంతులు, విరోచనాలు, నీరసం, కడుపు నొప్పి, డిహైడ్రేషన్ ఈ నీరో వైరస్ లక్షణాలను పేర్కొంది. ప్రస్తుతం నోరో వైరస్ కేసులు నగరంలో ఆకత్పురా, మలక్పేట, డబీర్పురా, పురాణా హవేలీ, మేఘాల్పురాలతో పాటు పలు ప్రాంతాల్లో నమోదై నోరో వైరస్ బారిన పడిన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో భారత్ జట్టు టాప్ 2 స్థానంలో కొనసాగుతుంది. 120 రేటింగ్ పాయింట్లతో 2వ స్థానంలో నిలిచింది. టెస్ట్ ఫార్మెట్ లో ఆస్ట్రేలియా జట్టు నంబర్ 1 జట్టుగా కొనసాగుతుంది. 124 రేటింగ్ పాయింట్లతో ఆ జట్టు అగ్రస్థానంలో ఉంది. వెస్టిండీస్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో రాణిస్తున్న ఇంగ్లాండ్ జట్టు 3వ స్థానంలో నిలిచింది. ఆ జట్టు వద్ద 105 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఇలా 4వ స్థానంలో దక్షిణాఫ్రికా జట్టు నిలిచింది. డ్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ టాప్. ఇక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25లో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఇక మొత్తం 74 పాయింట్లతో 2వ స్థానంలో నిలిచింది. 68.52% విజయాలతో అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఇప్పటి వరకు 9 టెస్ట్ మ్యాచ్లు ఆడిన భారత్ 6 విజయాలు సాధించింది. జూన్ 2025లో WTC ఫైనల్ స్థానం లక్ష్యంగా దూసుకువెళ్తుంది. కాగా 2 WTC ఎడిషన్ లో ఫైనల్ ఆడినప్పటికీ టైటిల్ గెలవకపోయిన ఆ విషయం తెలిసిందే. మంగళగిరిలో ప్రజల కోసం నారా లోకేష్ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పోలవరం గ్రామం కొత్తపేట ప్రాథమిక పాఠశాలలో కేంద్ర ప్రభుత్వం పాఠశాలలో నూతనంగా అమలు జరుపుతున్న శిక్షా సప్తాహ కార్యక్రమంలో భాగంగా సామాజిక భాగస్వామి దినోత్సవం శుభదిన్ భోజనాన్ని ప్రధాన ఉపాధ్యాయులు ఆర్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో టీడీపీ మాజీ మండల పార్టీ అధ్యక్షులు మరిడి వెంకటేశ్వరరావు దాతృత్వంతో విద్యార్థులకు మంచి పౌష్టికాహారం స్వచ్ఛందంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఎర్రా ప్రసాద్, పర్వతనేని సీతారామయ్య, ఎంఈఓ విఎస్వి బ్రహ్మచారి, తహసీల్దార్ మహమ్మద్ మసూద్ అలీ, ఎండిఓ మంగా కుమారి, కంప్యూటర్ ఆపరేటర్ దారా దిలీప్, సిఆర్పి కృష్ణ పాల్గొన్నారు. అలాంటిది మనం అడగకుండానే ముందుకొచ్చి మన పిల్లలంటే అంత ప్రేమ, మన స్కూల్ అంటే అంత ప్రేమ, మన ఏరియా అంటే అంత ఇష్టం. ఏరియా అంటే ఆ ఇష్టంతో ఈరోజు వచ్చి మన పిల్లలకి భోజనం పెట్టారు. వాళ్ళకి తింటుంటే నాకు చాలా సంతోషం. అలాగే మరి ఈరోజు భోజనం ఏర్పాటు చేసిన చిట్టుబాబు గారికి మనందరి తరఫున ధన్యవాదాలు. ఒకసారి చప్పట్లు. థ్యాంక్ యూ. వాటర్ అన్నా నక్సల్బారీ నిర్మాత కామ్రేడ్ చారు మజుందా 52వ వర్ధంతిని మరియు సిపిఐఎంఎల్ 50వ వ్యవస్థాపక దినోత్సవం ఎన్టీఆర్ జిల్లా విసన్నపేటలో సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి డి హరినాథ్ నాయకత్వంలో జరిగింది. అమరవీరులకు నివాళులర్పిస్తూ అమరవీరుల ఆశయాలను కొనసాగిస్తామని కార్యకర్తలందరూ ప్రతిజ్ఞ చేశారు. మోదీ పాలనలో పేటరేగిపోతున్న మతోన్మాద పాసిజానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. విప్లవకారుల మీద, ప్రజాస్వామిక వాదుల మీద జరుగుతున్న దాడులను హరినాథ్ తీవ్రంగా ఖండించారు. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి
అన్యాయం జరిగిందని, కార్పొరేటర్లకు లబ్ధి చేకూరింది తప్ప రైతులకు వ్యవసాయ కూలీలకు ఒరిగింది శూన్యమన్నారు. ఉపాధి హామీ పథకంలో సహా కోత విధించారని దీన్ని నిరసిస్తూ అఖిల భారత కిసాన్ మహాసభ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లుగా హరణ తెలిపారు. ఆగస్టు 9వ తేదీన క్విట్ ఇండియా డే సందర్భంగా వ్యవసాయ రంగాన్ని కబళిస్తున్న కార్పొరేట్లను వ్యతిరేకిస్తూ క్విట్ కార్పొరేట్ అనే పిలుపుతో దేశ వ్యాప్తంగా నిరసన తెలియజేస్తున్నట్లుగా హరణ తెలిపారు. ఈరోజు దేశవ్యాప్తంగా సిపిఎంఎల్ లిబరేషన్ వ్యవస్థాపకులు కామ్రేడ్ చారు మజుందారు 52 సంవత్సరాల వర్ధంతిని ఈరోజున అన్ని చోట్ల కూడా జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు ఒక చారిత్రక ప్రాధాన్యత ఉంది. ఈరోజు సిపిఎంఎల్ లిబరేషన్ 50వ ఆవిర్భావ దినోత్సవం కూడా ఈరోజు కావటం వల్ల సిపిఎంఎల్ లిబరేషన్ కేంద్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఎన్టీఆర్ జిల్లా విసన్నపేటలో ఈరోజు కార్యకర్తల సమావేశం జరుగుతుంది. ఈరోజు ప్రధానంగా భారతదేశంలో మతోన్మాద ఫాసిస్టు శక్తులు ఏవైతే ఉన్నాయో విప్లవకారుల మీద, ప్రజాస్వామిక మీద, రైతుల మీద, విద్యార్థుల మీద, అన్ని వర్గాల ప్రజల మీద కూడా దాడులు విపరీతంగా జరుగుతున్నాయి. ఈ దాడులకు వ్యతిరేకంగా మతోన్మాద ఫాసిస్టు శక్తుల్ని నివారించేందుకు ఈరోజు విప్లవకారులు, ప్రజాస్వామికవాదులందరూ కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం బుల్డోజర్ పాలనకు వ్యతిరేకంగా 2024 ఎన్నికల్లో ప్రజలు తీర్పునివ్వడం జరిగింది. ఈ క్రమంలోనే సిపిఎంఎల్ లిబరేషన్ బీహార్లో 2 ఎంపీ స్థానాలను కూడా గెలుచుకోవడం జరిగింది. పార్లమెంటులో కూడా ప్రధాన ప్రతిపక్షంగా ఈరోజు సిపిఎంఎల్ లిబరేషన్ ఆవిర్భావం జరిగింది. సిపిఎంఎల్ లిబరేషన్ ఏదైతే ఉందో పార్లమెంటు పోరాటాలని, పార్లమెంటేతర పోరాటాలని కూడా సమన్వయం చేస్తూ ముందుకెళ్తుంది. రాష్ట్రంలో జరుగుతున్న, కేంద్రంలో జరుగుతున్న నిర్బంధకాండకు వ్యతిరేకంగా విశాల ఐక్య సంఘటన ఏర్పాటు చేసే క్రమంలో సిపిఎంఎల్ లిబరేషన్ తీవ్రంగా కృషి చేస్తుంది. ఈ మోడీ ప్రభుత్వం ఏదైతే ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏదైతే ఉందో ఇది రైతాంగ వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల బడ్జెట్గా రూపొందింది. ఈరోజు బడ్జెట్ నిరసనగా కూడా ఈరోజు అఖిల భారత కిసాన్ మహాసభ దేశవ్యాప్తంగా కూడా నిరసన ఆందోళన చేపట్టడం జరుగుతుంది. రేపు 9వ తారీఖు ఆగస్టు 9వ తారీఖు ఏదైతే ఉందో ఆ బ్రిటిష్ వాళ్ళని ఈ దేశం నుంచి వెళ్ళిపోవాలని క్విట్ ఇండియా అని పిలుపునివ్వడం జరిగింది. రేపు ఆగస్టు 9వ తారీఖున అఖిల భారత కిసాన్ మహాసభ ఆధ్వర్యంలో భారతదేశ వ్యాప్తంగా కూడా క్విట్ కార్పొరేట్ అనే పిలుపునివ్వడం జరుగుతుంది. స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం రైతాంగానికి గిట్టుబాటు ధరలు కల్పించాలని, అలానే కార్పొరేట్కి 16,75,000 కోట్ల రూపాయల పైగా రుణాలని మాఫీ చేస్తూ రాయితీలు కల్పిస్తున్న మోడీ రైతాంగానికి కనీసం 2,50,000 కోట్ల రూపాయల కన్నా మించదో రైతుల రుణాలు ఒకసారి రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తుంటే అలాంటి రుణమాఫీ చేయడానికి అది సిద్ధంగా లేరు. ఈరోజు రాష్ట్రానికి ఏదో కేంద్ర బడ్జెట్లో వనరులు వచ్చినాయని చంద్రబాబు ప్రచారం చేస్తున్నాడు. మనం చూసుకున్నట్లయితే మరి అమరావతికి 15,000 కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్తున్న అమరావతికి ఇచ్చింది కూడా ఈ రోజున అది కేవలం అప్పు తప్పితే అది ఎటువంటి గ్రాంటు కాదు. రాష్ట్రానికి సంబంధించిన విభజన హామీలు, ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసిన మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరం కూడా గళం ఇవ్వాల్సిన పరిస్థితులు ఉన్నాయని చెప్తున్నాను. నా పేరు డి హర్నాథ్, సిపిఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు. జోహార్ కామ్రేడ్ చారు మజుందార్, జోహార్ కామ్రేడ్ చారు మజుందార్, చారు మజుందార్ ఆశయాలు, చారు మజుందార్ ఆశయాలు. సిపిఎంఎల్ లిబరేషన్, సిపిఎంఎల్ లిబరేషన్. జోహార్ కామ్రేడ్ వినోద్ మిశ్రా, జోహార్ కామ్రేడ్ నాగభూషణ పట్నాయక్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంగళగిరి ప్రజల కోసం లోకేష్ ప్రజా దర్బార్. మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టు 16,000 కోట్లతో మేము ప్రారంభించామన్నారు ఎమ్మెల్యే కేటీఆర్. శ్రీశైలం డ్యాం గేట్ల ఎత్తివేత, ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్ లో భారత్ కు 2వ స్థానం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.